మీకు తెలుసా, విధిరాత నుండి తప్పించుకోవచ్చా లేదా తప్పించుకోలేమా అని ఈ కథ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. పూర్వం ఇంద్రుని భార్య ప్రేమతో ఒక చిలుకను పెంచుకుంది. ఒక రోజు దానికి జబ్బు చేస్తే దేవ వైద్యులకి చూపించారు. చిలుక బ్రతకడం కష్టమని చెప్పారు ఆ దేవ వైద్యులు. అప్పుడు ఇంద్రుడి భార్య ఇంద్రుడితో ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ చిలుక బతక్కపోతే నేను కూడా చనిపోతాను అని చెప్పేసింది. అప్పుడు ఇంద్రుడు అందరి తలరాతలు రాసేది బ్రహ్మదేవుడు కనుక ఆయన్ని అడిగాడు చిలుకని బ్రతికించమని. అయితే బ్రహ్మదేవుడు నేను తలరాతలు మాత్రమే రాస్తాను, కాని దాన్ని అమలు చేసేది మాత్రం విష్ణువు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. ఆయనకి జరిగింది చెప్పారు. విష్ణుమూర్తి మీరు చెప్పేది నిజమే, ఆ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది, ప్రాణం పోయాలంటే శివయ్యకే సాధ్యమని అన్నాడు. అప్పుడు ముగ్గురు కలిసి ఆ శివయ్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పారు. ఆ శివయ్య ఆయుష్ ఇచ్చేది నేనే అయినా ప్రాణం తీసేది మాత్రం యమధర్మరాజు, ఆయన దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఆ నలుగురు కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్లారు. విషయం తెలుసుకున్న యమధర్మరాజు ప్రాణం పోయే స్థితిలో ఉన్న వారి పేర్లను, వాళ్ళెలా చనిపోతారు అనే విషయాన్ని ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడదీస్తారు. ఏ ఆకు కింద పడితే వారు చనిపోతారు. అదండి, ఆకును తీసేసి చిలుకను కాపాడదాం అన్నాడు యమధర్మరాజు. యముడితో పాటు అందరూ ఆ గదిలోకి వెళ్లారు. అప్పుడే ఒక ఆకు కింద పడింది. దాని మీద ఇలా రాసి ఉంది, ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివయ్య, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడే ఈ చిలుక మరణిస్తుంది అని రాసి ఉంది. ఇప్పుడు అర్థమైందా? విధి రాతను ఎవ్వరూ మార్చలేరు కదా. ఓం నమః శివాయ.